టు మెగా 9 టీవీ. నేను కావ్య. కూటమి ప్రభుత్వంలో అమరావతికి పూర్వ వైభవం. 1,00,000 కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారన్న మంత్రులు. కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరంలో నాణ్యత లోపించింది. ఒక కుటుంబం వల్లే రాష్ట్రం సర్వనాశనమైందన్న ఉత్తమ్. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధం. పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కేసీఆర్ కుటుంబంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. కుటుంబ పాలన అవినీతితో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఉత్తమ్ మండిపడ్డారు. సాగునీటి రంగంలో 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల కమిషన్ కక్కుర్తి వల్లే కాళేశ్వరం నాణ్యత లోపించిందని మండిపడ్డారు. ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు అయింది. అందులో 3-4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ లో కోడ్లోనే నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను 2 విషయాలు చెప్తా. వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు 1.81 lakh crores 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ రైతులకి ఎక్కడా నీళ్ళిచ్చిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. వచ్చే నెల 2న మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభకు జిల్లాల నుంచి భారీగా జనం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు అనిత ఆదేశించారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది. మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావటం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఆ శుభపరిణామం, ఆ పండుగలో మనందరం కూడా భాగస్వాములు అవడానికి ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎన్డీఏ క్యాడర్ తో పాటు ప్రజలు కూడా ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి. ఎందుకు ప్రజలు ఇంత సెంటిమెంట్ గా భావిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది చాలా కళ. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి. 10 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండటం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం. కానీ ఈ రోజు తిరిగి ఆ పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా మంది బయటకు వచ్చి ఈరోజు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మే 2వ తారీఖున అమరావతి పనులు పునఃప్రారంభానికి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగలాగా, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. అటు హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. ఇలా అన్ని రాష్ట్రాలకు ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఆ రోజున రైతులు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేసుకుని అమరావతిని కాపాడుకోవాలని చెప్పి నినదించారు, రక్తాలు కార్చుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా కూడా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు, మంత్రులు అందరం కూడా వచ్చేటువంటి ప్రజలకు అందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యంగా వారిని అందరినీ ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎన్ని గంటలకు తీసుకెళ్ళాలి అని చెప్పేటువంటిది కూడా కార్యక్రమాన్ని చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ ఈ రోజు ఫ్యాక్టరీలు రాబోతున్నాయి, ఎయిర్పోర్ట్స్ కట్టబోతున్నాం, పోర్ట్స్ వస్తా ఉన్నాయి, రోడ్లు కూడా పునర్నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రాబోయేటువంటి ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలే మారుతాయి. అందులో కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మనకు అన్ని విధాల కూడా సహాయ సహకారం ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా వారిని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, రేపు సక్సెస్ఫుల్ గా చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతికి పూర్వ వైభవం వస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై గద్దె రామ్మోహన్ సమావేశమయ్యారు. 1,00,000 కోట్ల రూపాయలతో ప్రారంభం కానున్న పనులకు మే 2న ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని రామ్మోహన్ తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మోడీ గారు మనకి ఇచ్చిన వరాలు, ఇవ్వబోయే వరాల గురించి వినటానికి మోడీ గారిని మనం ఎంతో ప్రేమతో ఆయన రిసీవ్ చేసుకుంటే అంతే ప్రేమతో మనకు మరింత సహకారం అందుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి 2వ తారీఖున మధ్యాహ్నం 3:30 గంటలకి మోడీ గారు విచ్చేస్తున్న సందర్భంలో వారికి ఘనమైన స్వాగతం పలికే విధంగా ప్రజల సమీకరణ చేసుకోవాల్సిన కార్యక్రమానికి ఉద్దేశించి వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో అనేక విషయాలు చర్చించుకొని అది రాష్ట్ర పార్టీతో కూడా మాట్లాడుకుని కూటమి నాయకులందరూ కూడా రేపు ఎల్లుండి డివిజన్ స్థాయిలో మీటింగ్లు పెట్టుకుని ముందుకు వెళ్ళి చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆయనకి ఆహ్వానం కానివ్వండి, ఆయన యొక్క మీటింగ్ కానివ్వండి జరగబోతోందని తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మాకేమైనా పాసులు ఉంటాయా, ఏ విధంగా రావాలని చెప్పి అందరికీ కూడా ఆహ్వానం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతులే. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే యువతరం యొక్క భవిష్యత్తు కోసం ఈ రాజధాని అవసరమని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాజధాని కోసం అందరూ తరలి రావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణా జిల్లా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి హోం మినిస్టర్ వంగలపూడి అనిత పరిశీలించారు. 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. గత వైసీపీ సర్కార్ హార్బర్ నిర్మాణ పనులను అసంపూర్తిగా చేసిందని అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులను వేగవంతం చేశామన్నారు. హార్బర్ వద్ద మెరైనా పోలీస్ స్టేషన్ పనులను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈరోజు మనకి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి, అదేవిధంగా వర్కులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి ఈరోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మ్యారిటైమ్ చైర్మన్ దామచల్ల సత్య గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈరోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు, అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట ఈరోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగిందండి. ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో 21 మెరైన్ స్టేషన్స్ ఉంటాయి. అందులో 3 మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అన్నది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తెలుసుకోవాలి. ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా, నిర్లక్ష్యమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుడుతున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి రైతులను ఒప్పించి 30,000 ఎకరాల భూమిని సమీకరించారన్నారు. అమరావతి నుంచే పాలన సాగేలా తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించారన్నారు. ప్రధాని మోదీ సహకారంతో శాశ్వత రాజధాని నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. జగన్ 3 రాజధానుల పేరుతో అమరావతికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ మహత్తర సన్నివేశంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినంత మనం తెలుస్తుంది. అంచేత ఆ రకంగా ఈ రోజున అవనిగడ్డ నిధులు జనసేన, బీజేపీ 2 పార్టీలు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, జన సమీకరణ చేయడానికి కూడా నిర్ణయం చేయడం జరిగిందని చెప్పి. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా తెలుగు వారందరికీ సంబంధించిన కార్యక్రమం. తెలుగు వారందరికీ కూడా గర్వదాయకమైన రాజధాని రావాల్సిన అవసరం ఉంది. ఒక మహోన్నతమైన నగరాన్ని మనం నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ధ్వజస్కంధాలను చేసుకుని వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి వారు ఆశీస్సులు అందించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనందరూ కూడా గమనించాలి.
సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరని ఆయన అన్నారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదే అని సీఎం తెలిపారు. కేసీఆర్, మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది అని ఆయన తెలియజేశారు. నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదన్నారు. నేను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్నారు. నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానన్నారు. కేసీఆర్ మాటల్లో అబద్ధాలు తప్ప మరేమీ లేవని, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేవలం అధికార దాహం కోసమే అన్నట్టుగా ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. ఉద్యమం సమయంలో చెప్పిన మాటలన్నీ కేసీఆర్ గాలి కొదిలేశారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని, అందుకే ప్రజలు అధికారం దూరం చేశారని శంకర్ దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో దక్షిణ తెలంగాణను పూర్తిగా గాలి కొదిలేశారన్నారు. ఇలా బంగారు తెలంగాణ అవుతుంది అన్నారు. సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు చేయకపోతే ఈ సామాజిక తెలంగాణ మళ్ళా నీ పార్టీని ఇష్టానుసారంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుంది. అయినా సామాజిక న్యాయం ఇంకా కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లన్నా సామాజిక న్యాయం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో నిజమైన సామాజిక న్యాయం ఉన్నదా లేదా మీ కళ్ళకు కట్టినట్టు, ప్రజల కళ్ళకు కట్టినట్టు ఇలా అంత పెద్ద కార్యకర్తలు పిలిపించుకొని, వరంగల్కు కార్యకర్తలు పిలిపించుకొని ఒక్క నాయకుడు మాట్లాడే అవకాశం లేదంటే ఎంత నియంత్రిత పార్టీ అది. ఇలా నిజంగా కూడా చెప్తున్నా, వాళ్ళకి సిగ్గు శరాలు కూడా లేవు వాళ్ళ పార్టీ నాయకులు, ఆ కార్యకర్తలు కూడా. ఇలా పోయింది ఎవరు వరంగల్కు? ఎవడన్నా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో మందు బొందు తాగనిక పోయిరు, ఒక రోజు జల్సా చేయనిక పోయిరు. ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనో, ఈ రాష్ట్రానికి ఏదో మార్పులు తేవాలనో, సామాజికంగా ఆర్థికంగా ఏమైనా మార్పులు తెస్తామనే ఉద్దేశం కాదు ఆ సభ. కేవలం మళ్ళా అధికారం పోయింది, మళ్ళీ ఎట్లా అధికారం పొందాలనే ఆ కుటుంబాన్ని అధికారం మళ్ళీ. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లో రక్షక దళాలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైళ్లు, ప్లాట్ఫారాలు, వెయిటింగ్ హాల్, పార్సిల్ కేంద్రాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించేందుకు అధునాతన పరికరాలను ఉపయోగించారు. రైల్వే స్టేషన్ ప్రధాన గేటు వద్ద స్కానర్తో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ మహానగర పాలక మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధృవపత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. మహానగరపాలక సంస్థ నూతన మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ లీడర్ పీలా శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ బాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కూటమికి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా హాజరవడం జరిగింది. తొలుత జాయింట్ కలెక్టర్ ప్రొసీడింగ్ అధికారైన మయూరి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూటమి కార్పొరేటర్ అంతా కూడా ఎక్స్ ఆఫీసర్తో కలిపి పూర్తి బలంతో మొత్తం సమావేశం అందరూ అయితే నిండుకుంది. అయితే కూటమి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా పీలా శ్రీనివాసును ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే మేయర్గా బీఫామ్ అందుకున్న పీలా శ్రీనివాసు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ అంతా కూడా పీలా శ్రీనివాసును మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే 2021 జరిగిన ఎన్నికల్లోనే ప్రధానంగా జీవీఎంసీ ఎన్నికల్లో 2021 జరిగిన ఆ సమయంలోనే టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసుని ఎంపిక చేయడం జరిగింది. అయితే అప్పటి వైసీపీ పార్టీ జీవీఎంసీని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుండి కూడా ఆయన ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. వైసీపీ అవినీతి అక్రమాలపై ఎన్నో ఉద్యమాలు చేసిన పరిస్థితి. అయితే టీడీపీ దాన్ని గుర్తించి మరొకసారి పీలా శ్రీనివాసరావుకి ఈరోజు అవకాశం కల్పించింది. ప్రస్తుతం మేయర్గా ఆయన ఎన్నుకోబడిన తర్వాత పూలమాలలతో కూడా ఆయన అభిమానులు అయితే అభినందించిన పరిస్థితి మనం చూడవచ్చు. మరోవైపు ఖచ్చితంగా నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం తెరతీయబోతుంది. ఖచ్చితంగా ప్రజాపాలన, స్వచ్ఛమైన పాలన అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా పీలా శ్రీనివాసరావు మాట్లాడడం జరిగింది. విశాఖ ప్రథమ పౌరుడిగా ఖచ్చితంగా స్మార్ట్ సిటీలో భాగంగా నూతన అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడింది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రజలు నమ్మి ఖచ్చితంగా కూటమి పార్టీకి అవకాశం ఇచ్చారు. మరోసారి ఈరోజు
కూటమి కార్పొరేటర్ అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా సంతోషదాయకం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్మకానికుండా కొత్త పరిపాలన, కొత్త అభివృద్ధి విశాఖ ప్రజలతో పాటు అన్ని పార్టీలు చూస్తాయని చెప్పేసి కూడా పీలా శ్రీనివాస్ కూడా మాట్లాడి జరిగింది. కెమెరా గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ. మే 2న ప్రధాని మోదీ అమరావతిలో పర్యటించి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఏలూరు జనసేన నేత అప్పలనాయుడు అన్నారు. అమరావతిని గత వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందని అప్పలనాయుడు ఆరోపించారు. అమరావతిలో మోదీ సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రేపు 2వ తారీఖున అమరావతిలో మోడీ గారి యొక్క సభ 7 నియోజకవర్గాల నుంచి ఇటు జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్, లీడర్స్ అంతా కూడా మరి యొక్క సభను విజయవంతం చేయడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏదైతే గత ప్రభుత్వంలో కుంటుబడినటువంటి అమరావతిని పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఘన స్వాగతం పలకాలి అన్నటువంటి దీంతో జనసేన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈ రోజు నుంచి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మా యొక్క ఇన్ఛార్జీలను కూడా, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయడం కోసం ఏదైతే గత ప్రభుత్వం అమరావతికి తూట్లు పొడిచి అది ఒక శ్మశాన వాటికలా తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎక్కడా చెప్పేటువంటి పరిస్థితి లేకుండా తునాతునుకులు చేసినటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేయాలి. అక్కడ 1,00,000 కోట్లతో దాదాపు రేపే 80-90 వేల కోట్లు వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు మండలాల్లో పంట, మురుగు కాల్వలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి రైతులకు సక్రమంగా నీరందించాలని సర్పంచ్ల ఛాంబర్ మాజీ అధ్యక్షుడు కూనపరెడ్డి వీర వెంకట విజయరంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరకాల శేషవతారం పంట కాలువ పూర్తిగా ఆక్రమణలకు గురైందన్నారు. ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలన సక్రమంగా సాగేదని, నేటి ప్రభుత్వాలు వ్యాపారాలే పరమావధిగా పనిచేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం పంట కాలువలు, మురుగు కాలువల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూనపరెడ్డి సూచించారు. మాది ల్యాండ్ కన్వర్షన్గా చూపించిన అడంగల్లోనే వ్యవసాయ భూమి కింద చూపెడుతుందని అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ 4 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాను. కానీ 4 నెలలు తిరిగినా పని అవ్వలేదని, పని చేయట్లేదని జిల్లా కలెక్టర్ గారికి ఇద్దామని వెళ్ళటం జరిగింది. స్పందనలో మొన్న డిఆర్ఓ గారు ఉండటం జరిగింది. ఆ ప్లేస్లో డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిఆర్ఓ గారు అక్కడ రసీదు ఇవ్వడం జరిగింది. 75 రోజులు కాల పరిమితి అని, నేను 4 నెలలు తిరిగిన పని అవ్వలేదని ఏదో పని చేసి పెడతారని జిల్లా స్పందనలో ఇవ్వడం జరిగింది. కానీ 75 రోజులు కాల పరిమితం ఇచ్చింది. చాలా దారుణం. ఈ రైతులు బతుకులు ఇలాగ ఉన్నాయి. ప్రజలను అనేక మంది ఈ అధికారులు పని చేయక లంచం ఇస్తేనే కానీ పని చేయట్లేదు. లంచం ఇవ్వని వాళ్ళు ఈ స్పందన కార్యక్రమం ఆర్డో ఆఫీసులో కానీ, అలా జిల్లా కలెక్టర్ గారు ఈ స్పందనలో కానీ వెళ్ళిన జనం లంచాలు ఇవ్వక అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటూ తిరుగుతున్న 100 మంది. ఇది పరిస్థితి. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఎదుట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా పనిచేస్తున్న ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసనకు దిగారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహాలకు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సిక్స్ ఇయర్స్ తర్వాత మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు మేము ఎన్నిసార్లు ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మమ్మల్ని వెనక్కి తోస్తూనే ఉన్నారు. ఎన్హెచ్ఎం కింద అందరికీ 5% హైక్ ఇచ్చారు. మమ్మల్ని మాత్రం సెపరేట్ చేసి మాకు మాత్రం హైక్ ఇవ్వలేదు. ఎవ్రీ ఇయర్ మా రెంట్ అద్దెలు కానీ మేమే పే చేసుకుంటున్నాము. క్లినిక్స్ పెట్టుకొని అందులో రెంట్స్ కానీ ప్రతి ఒక్కటి, శాలరీస్ కూడా 2 సంవత్సరాలుగా మాకు కంటిన్యూస్గా కట్ చేస్తూనే ఉన్నారు. దానికి క్వశ్చన్ అడిగినా కూడా ఎందుకు కట్ చేస్తున్నారు అని అంటే కూడా దానికి కూడా సరైన సమాధానం లేదు. మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకుండా ప్రతి ఒక్క క్యాడర్లో చేయాల్సిన పని మాకే అంటగడుతున్నారు. ప్రతి ఒక్కరి పని మేమే ఇంక్లూడ్ చేసుకొని మా వర్క్స్తో పాటు అవి కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క ఆన్లైన్ వర్క్ మా మీద డిపెండ్ అయ్యి చేసేలాగా అయిపోతుంది.
మాకొక సెపరేట్ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కావాలని మేము కోరడం జరిగింది. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా 2019 నుంచి స్టిల్ ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాము. గత 4 సంవత్సరాల ముందు మనకు GOI గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయమని చెప్పి స్టేట్స్కి ఆర్డర్ వచ్చింది. బట్ ఇంతవరకు మమ్మల్ని రెగ్యులర్ చేయకపోగా మేము రెగ్యులర్ కోసం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మీరు NHM వాళ్ళు మిమ్మల్ని రెగ్యులర్ చేయము అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మేము గైడ్లైన్స్ తీసుకెళ్ళి అడిగితే మేము చూస్తాము అని చెప్పి మాకు ఒక నిర్దిష్టమైన మాట కూడా రాకుండా పోతుంది. అలాగే NHM వాళ్ళకి 23% లాయల్టీ బోనస్ అందరికీ ఇచ్చి ఒక్క NHMలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఎక్స్క్లూడ్ చేయడం చాలా బాధాకరం. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. కాశ్మీర్లో ఉగ్రవాద దాడిపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు హోంశాఖ సిఫార్సు మేరకు పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత్ బ్యాన్ చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. వైస్ చైర్మన్ మదర్ సాహెబ్ పట్టణాభివృద్ధికి అందరూ ఎమ్మెల్యే వెనుక ఉండి వారికి సహకరిస్తారని ఆయన తెలిపారు. ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలేదు. అయితే ప్రతి సంవత్సరం మీకు ఇస్తాం, ప్రతి ఎలక్షన్లో మున్సిపాలిటీ మీకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన దరిమిల 1999లో మేము బయటికి రావటం అయింది. బూచి గారు మేమంతా అప్పుడు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారికి సీట్ ఇవ్వటం జరిగింది. అది ఒక చారిత్రాత్మకమైన విజయం. 2 ఓట్లు వేయాలి, చైర్మన్కి కౌన్సిలర్కి. బట్ ఆ రోజు మాకు దూరకంటి దుర్గాంబ గారు మా అమ్మగారు ఉన్నారు, మా పెద్దన్నయ్య 6 రౌండ్లు కౌంటింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి ఒక్క ఓటు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం. అది దుర్గాంబ గారు ఆ రోజు మా బ్రహ్మారెడ్డి గారు కుర్రోడు బాగా షార్ప్గా పనిచేసి మంచి రిజల్ట్ని తెచ్చారు. ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములు చేయటం అనేది ఇది జూలకంటి వాళ్ళ ఘనత, జూలకంటి వాళ్ళ నిబద్ధత. దీనికి సదా మేము మా ఫ్యామిలీ నన్నిసాహెబ్ గారి ఫ్యామిలీ సదా జూలకంటి వాళ్ళకు రుణపడి ఉంటాం. గత 5 సంవత్సరాలుగా ఈ మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెంది ఈరోజు మూకమ్మడిగా తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ మదార్ సాహెబ్ గారు, అలాగే నరసింహారావు గారు, అలాగే సహకరించిన యూసుఫ్ గారు, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయంగా ఈరోజు మేము వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. వారందరి ఆకాంక్షలు, మాచర్ల ప్రజల ఆకాంక్షలు అన్నిటి మేర పనిచేస్తూ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుందరీకరిస్తూ మెరుగైన పారిశుధ్యాన్ని, రోడ్లని, వాటర్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా మరి ప్రజలకి అందిస్తూ మంచి కౌన్సిల్గా, మంచి పరిపాలనగా, మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మదార్ సాహెబ్ గారికి అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఆయన ఆధ్వర్యంలో మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షించే వ్యక్తి, ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏలూరు జిల్లాలో శ్రీమతి డొక్కా సీతమ్మ తల్లి 116వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా వేలాది మందికి నిత్యం అన్నదానం చేసి అపర అన్నపూర్ణమ్మగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ తల్లి వర్ధంతిని పురస్కరించుకొని శిరస్సు వంచి నమస్కరిస్తూ నివాళులు అర్పిస్తున్నామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జై హో డొక్కా సీతమ్మ తల్లి, జై హో డొక్కా సీతమ్మ తల్లి, జై హో డొక్కా సీతమ్మ తల్లి, జై జనసేన. మరి తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారు వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమాన్ని మనోహర్ గురుస్వామి పెడతాం జరిగింది. అది జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క సౌజన్యంతో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు
మరి రాష్ట్రంలోని అనేకమైనటువంటి స్కీములకి మరి పేరు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఆకలితో ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన పార్టీ నుంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. మరి డొక్కా సీతమ్మ గారు అంటే అన్నం లేనటువంటి వారికి, ఆకలితో ఉన్నటువంటి వారికి మరి ఎంతమంది వచ్చినా కానీ వారికి అన్నం పెట్టి వారి యొక్క ఆకలిని తీర్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆమె వర్ధంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో మనోహర్ గురుస్వామి వారి యొక్క సౌజన్యంతో ఈ రోజున పార్టీ కార్యాలయంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి చాపర్లో అశ్వారావుపేట చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రారంభించారు. భూభారతి పోర్టల్, ధరణి పోర్టల్ తప్పుల తడక అని పొంగులేటి ఎద్దేవా చేశారు. ధరణి ముసుగులో రైతు బంధు ద్వారా ప్రజాధనాన్ని బడాబాబులు లూటీ చేశారని ఆయన విమర్శించారు. ఈ భూభారతి చట్టం గురించి, ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి, గతంలో ధరణితో ఈ 117 యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి, నిత్యము ప్రజలకి అందుబాటు సమస్యలు ఇది ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోకోలలో ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల్లా, అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ 117 యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి, మతాలకి కాకుండా భార్య భర్తల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య ద్వేషాన్ని పెంచే విధంగా, శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో, ఆనాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు, కష్టాలు తెచ్చిన మాట వాస్తవం. దాని ఫలితమే పోయిన ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి పతనాన్ని కొని తెచ్చుకున్నదన్నది కూడా మనందరికీ తెలియంది కాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.